ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో భారీ గంజాయి పట్టివేత, 28 లక్షల విలువైన మత్తు పదార్థం స్వాధీనం. అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. అనకాపల్లి రూరల్ పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో 28.20 లక్షల విలువైన 56.40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బౌలివాడ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానాస్పదంగా వెళుతున్న మారుతి ఎర్టిగా కారును ఆపారు. పోలీసులు గమనించిన కారులోని వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా 2 గోనె సంచుల్లో 56.40 కిలోల గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 28.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు మహారాష్ట్రకు చెందిన రూపేష్ రాజు చిక్నే, ఒడిశాకు చెందిన రాజు ఆంధ్రుగా గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలు తేలింది. నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు 4 మొబైల్ ఫోన్లు, 1 మారుతి ఎర్టిగా కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి 2 నిందితులను కోర్టుకు తరలించారు. గంజాయి రవాణా ముఠాకు సంబంధించిన ఇతర వ్యక్తుల కోసం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారని, అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, డిఎస్పీ శ్రావణి అభినందించారు. అందరికీ నమస్కారం. నేను అనకాపల్లి రూరల్ సిఐని. ఈరోజు అనకాపల్లి రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ అయినటువంటి విభూషణ్ రావు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు అనకాపల్లి మండలం బౌలివాడ జంక్షన్ వద్ద సిబ్బందితో పాటు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఒక ఎర్టిగా కారు, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఎర్టిగా కారు చోడవరం వైపు నుంచి అనకాపల్లి వైపు వస్తుంది. అది పోలీసుల్ని, వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల్ని చూసి కొద్ది దూరంలో ఆపి పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఎస్సీ గారి సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఆ 2 వ్యక్తులను కారుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ 2 వ్యక్తులను కూడా విచారించగా ఒక వ్యక్తి పేరు రూపేష్ రాజ్ చిక్నే, మహారాష్ట్ర రాష్ట్రం తానే జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అదేవిధంగా ఇంకొక అతను రాజు అంత్రు అని చెప్పి కొరాపుట్ జిల్లా, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. అయితే ఈ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నిన్న మన ఒరిస్సా రాష్ట్రం కొరాపుట్లో రాజు అంత్రి ఇంటికి వెళ్ళి అక్కడ 56 కేజీలు గంజాయి కొని 2 బస్తాల్లో దాన్ని ప్యాక్ చేసుకొని కారులో వేసుకొని వస్తుండగా ఇక్కడ పోలీసులకి పట్టుకోవడం జరిగింది. దాన్ని ఎస్ఐ గారు మరియు అక్కడ ఉన్న వెయ్యితో తూకం వేయించగా అది 56 కేజీల 400 గ్రాములు ఉంది. ఆ 56 కేజీల గంజాయి విలువ బయట మార్కెట్లో 50,000 రూపాయల చొప్పున ఉంది. కావున అది సుమారు 28 లక్షల రూపాయల విలువ కలిగిన గంజాయిగా ఉంది. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో జిల్లా ఎస్పీ గారు తూంచన ఐపీఎస్ గారు చాలా గంజాయి పట్ల సీరియస్ గా వ్యవహరించడంతో మేము అందరం కూడా వాహనాలు తనిఖీ చేయడం, ఇది నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ క్యాచ్ని, గంజాయిని పట్టుకోవడం జరిగింది. 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని కారుని సీజ్ చేసి వాళ్ళని కోర్టులో ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ కోరేది కూడా ఈ గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని, ఎవరైనా మీ ప్రాంతంలో ఈ గంజాయి తాగడం కానీ లేదా రవాణా చేయడం కానీ చేస్తే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లేదా 1972 నెంబర్ కాల్ చేసినా వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తాం. ఎన్డీపీఎస్ కేసులు లేవండి. ఒక వ్యక్తి పైన మాత్రం కొట్లాట కేసు మహారాష్ట్రలో ఉంది. వీళ్ళు మన ఒరిస్సాలో పండించిన గంజాయి, ఇది కొరాపుట్ జిల్లాలో పాడవా ప్రాంతంలో పండించిన గంజాయిని మహారాష్ట్రలోని ముంబై సిటీకి తీసుకువెళ్ళి అక్కడ వినియోగించడానికి చేస్తున్నారు. కార్ని అంటే బస్తాల్లో గంజాయిని ప్యాక్ చేసి మన వెనక్ షీట్ కింద పెట్టుకొని తీసుకెళ్తారు.